భగత్ సింగ్ పేరు వింటే భారతీయులందరి హృదయాలు ఉత్తేజితమవుతాయి. బ్రిటిష్ వారి బానిసత్వం నుండి భారత విముక్తికై 23 సంవత్సరాల వయస్సులోనే ఉరికంబాన్ని ఎక్కి దేశం కోసం స్వేచ్ఛ కోసం తన యవ్వన కాలాన్ని జీవితాన్ని పణంగా పెట్టిన వీరయోధుడు. ఒక మామూలు రైతు కుటుంబంలో 1907 సెప్టెంబర్ 28 పంజాబ్ రాష్ట్రం బంగా గ్రామంలో జన్మించాడు. 1931 మార్చి 23 లాహోర్ జైల్లో విప్లవం వర్ధిల్లాలి, స్వాతంత్ర్యం కావాలంటూ ఉరికొయ్యలను ముద్దాడుతూ తన ప్రాణాలను అర్పించాడు. విప్లవ స్ఫూర్తిని నింపేందుకు 1920లో నవజవాన్ భారత సభ సంస్థను స్థాపించారు. సోషలిస్టు దేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్వేచ్ఛను సాధించడం ఈ సంస్థుద్దేశం. సుఖ్దేవ్ చంద్రశేఖర్ ఆజాద్ బికేదత్ వంటి తీవ్రవాదులతో కలిసి పనిచేశారు. 1919 జలియన్వాలా బాగ్ ఊచకోత జరుగుతున్నప్పుడు అతనికి 12 ఏళ్లు. 13 సంవత్సరాల వయస్సులోనే రాజకీయాల్లోకి దూకాడు. దేశానికి పట్టుబొమ్మలు మీరే, నిద్రిస్తున్న సింహల్లారలేవండి, నిజమైన శక్తి మీరే అంటూ యువతను ఉత్తేజపరిచిన ధీరోత్తారుడు భగత్ సింగ్. అది 1928 సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ లాలా లజపతిరాయ్ నాయకత్వంలో శాంతియుత నిరసన జరుగుతుండగా జేమ్స్ స్కాట్ అనే యువ పోలీస్ అధికారి విచక్షణారహితంగా నిరసనకారులపై లాఠీచార్జ్ చేయడంతో చంద్రశేఖర్ ఆజాద్లతో కలిసి 1928 డిసెంబర్ లాహోర్లో పోలీస్ స్టేషన్ దగ్గర జాన్ సాండర్స్ అనే యువ పోలీస్ అధికారిని చూసి అతనే జేమ్స్ స్కాట్ అనుకుని పొరపాటున బుల్లెట్టు దింపి కాల్చారు. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ గురులు 5 నెలల పాటు తప్పించుకున్నారు. అదే తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వానవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాల మీద ప్రజల దృష్టిని మరల్చడానికి పార్లమెంటు సెంట్రల్ హాల్పై అనుచరుడు బటుకేశ్వర్ దత్తో కలిసి బాంబులు పేల్చారు. ప్రజల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి ప్రజా గొంతు వినిపించేందుకు ఆ పని చేశానని చెప్పుతూ ఆ సమయంలో పారిపోకుండా అక్కడే నిలబడి లొంగిపోయాడు. పోలీసులకు ధైర్యం. సాండర్స్ హత్య వ్యూహరచనలో భాగమైన సుఖ్దేవ్ రాజ్గురులకు కోర్టు ఉరిశిక్ష వేయాలని నిర్ణయించింది. అది తెలిసిన మరుక్షణం దేశమంతా ధర్నాలు, మహాసభలు, దేవుని ప్రార్థనలు జరుగుతున్నాయి. లండన్ ప్రీవీ కౌన్సిల్ క్షమాభిక్షను తిరస్కరించడంతో ఉరిశిక్ష విధించబడింది. ఉరిశిక్షకు ముందు భగత్ సింగ్తో తన తల్లి నీ వంటి బిడ్డను కన్నందుకు గర్వపడుతున్నాను, రామరణం ఎవరికైనా తప్పదు, కానీ ప్రపంచం మొత్తం నీ త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటుంది అని చిరునవ్వుతో ఉరికంబాన్ని స్వీకరిస్తూ ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అంటూ ఉరికొయ్యలను ముద్దాడుతూ ముగ్గురు విప్లవ వీరులు చిరస్మరణీయ వీరులుగా యావత్ భారతీయులందరి హృదయాల్లో నిలిచిపోయారు. ఇలాంటి గొప్ప వీరుల్ని కన్న భూమి మనది. మనం చదివే చదువులు దోపిడీ లేని సమాజాన్ని, కూడు గూడు గుడ్డందించే నూతన భారతాన్ని నిర్మించి పేదోళ్ల కన్నీళ్లు తుడిచే విధంగా ఉండాలని భగత్ సింగ్ అన్నారు. కానీ మన నేటి యువత పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను అని, మార్కులు రాలేదని కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమించలేదని ప్రేమిస్తావా లేదంటూ ఉన్మాదానికి పాల్పడుతున్నారు. భగత్ సింగ్ చెప్పిన మాట, పరాజయాలకు తల వంచి ఆగిపోతే మనం ప్రయాణించే మార్గం మూసుకుపోతుంది.